అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నమస్తే. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏమిటి, గోచారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటుంది. ఇక్కడ ఈ సంవత్సరంలో అత్యుత్తమ రాశి ఒకటి చెప్పుకున్నాం మనం. సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి రాశి ఈ రాశి. మరి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నటువంటి స్థితి అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి గురుబలం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం అష్టమంలోకి వెళ్తే, అతిచారంలో అష్టమానికి వెళ్ళినప్పుడు మాత్రమే తప్ప మిగతా విషయాలు వీరికి లాభం. అదేంటి స్వామి, ఏళ్ళనాటి శని ఉంది కదా, శని వీరిని ఏం చేయడండి. భాగ్యస్థ శని వీరిని చూడడం వల్ల అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తిని, కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తాడు. ఈ శని యొక్క నక్షత్ర మార్పు వీరికి అత్యుత్తమ ఆనంద యోగాన్ని కలిగించబోతోంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో మెళుకువలు ఉంటాయి. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. సోదరులతో అనుబంధం బాగా ఉంటుంది. మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, వాహన యోగము, భూలాభము, గృహలాభము, సంతాన యోగము, ఉత్తమమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగాన్ని పొందుకోబోతున్నారు. చాలా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేటువంటి స్థితి వీరికి బ్రహ్మాండం కనబడుతోంది. శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం కూడా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ధైర్యము, సాహసము, గొప్ప వ్యక్తిత్వము, అలాగే రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షష్టమంలో కూడా గురుడు వీరికి ఏం ప్రమాదాన్ని కలిగించాడు. తప్పకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వీరికి యోగాన్ని ఇస్తాడు. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, పంచమంలో గురుడు, షష్టమంలోకి వెళ్తాడు, ఏం పర్వాలేదు. సప్తమంలో తర్వాత వెళ్తాడు, అక్కడ కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగి. అందుకే అంటున్నాను నేను, సప్తమ స్థానంలో గురుడు కూడా వీరికి యోగమే. కుజుడు కూడా యోగకారకుడే. కుటుంబ సఖ్యతని, ఆనందాన్ని కలిగిస్తాడు. రోగనాశాన్ని కలిగిస్తాడు. విద్యాలాభాన్ని ఇస్తాడు. ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయం. విదేశాలకు వెళ్ళి మళ్ళీ స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే అటు నుంచి రావచ్చు, మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షలు మంచి లాభాలు. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు విజయం ఖాయం. ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, వాహన యోగం, డ్రైవర్లకి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా ఈవెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఏంటంటే కాస్త మకరంలోకి రాహు వచ్చినప్పుడల్లా, రాహు వస్తాడు కదా, అక్కడ వీరికి కొంత దొంగల వల్ల భయం, వస్తువులు చేజారిపోవడం, ఆర్థిక విషయాలు నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని వ్యవహారాల్లోకి కంగారు పడడం, ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. గురుడు ఉన్న జూన్ వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. షష్టమంలోకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే, దొంగల వల్ల భయం ఉంటుంది, రాహు వల్ల కూడా భయం ఉంటుంది. అలాగే మరి తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ గురుడు యొక్క సప్తమ స్థాన ప్రవేశం మీకు లాభాన్ని, ఆనందాన్ని, వివాహాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు కలిగిస్తాడు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీకు నష్టము, కష్టము, శత్రువుల బాధ, వస్తువులు పోగొట్టుకోవడం, అగ్ని భయము, వంటింట్లో అగ్ని ప్రమాదము, కొన్ని సూచనలు జాగ్రత్తగా ఉన్నాయి. అందుకే జన్మజాతకాన్ని కూడా మీరు సరిపోల్చుకోండి. తప్పకుండా ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరంలో పండగ వాతావరణంగా చెప్పండి. నేనైతే పండగ వాతావరణం చెప్తాను నేను. ఏమో స్వామి, చాలామంది కుంభరాశికి బాగాలేదన్నారు, మీరు ఒక్కళ్ళే బాగుందంటున్నారు. అది కన్యారాశి వారికి చాలామంది బాగాలేదంటారు, మీరు బాగుందంటారు. కన్యారాశి వారికి ఏకాదశిలో గురుడు వచ్చినప్పుడు మీరు బాగోలేదంటారు, కొంతమంది బాగుందన్నారు. కుంభరాశి వారికి ఏమో బాగాలేదంటారు, మీరు బాగుందన్నారు. చూద్దాం, ఒక 6 మాసాలు వెయిట్ చేద్దాం. నేను చెప్పే ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక 6 మాసాలు తెలిసిపోద్దిగా మీకు. ఇప్పుడు తినబోతు రుచి అడగడం ఎందుకు, తప్పకుండా తెలుస్తుందిగా.
తప్పనిసరిగా మీరు ఇల్లు కొంటారు, పొలము కొంటారు, అనుకూలమైన సంతానం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, బంధు లాభం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పైన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పత్తి వ్యాపారం, పత్తి పంట మీకు బాగా కలిసి వస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వు బాగా పనికి వస్తుంది. అలాగే పామాయిల్ సంబంధించినటువంటి వ్యాపారం, ఆకుకూరల వ్యాపారం మీకు బాగా పనిచేస్తుంది. పూల వ్యాపారంలో సంపెంగి పువ్వులు, అలాగే సన్నజాజి పువ్వులు, మరియు మనకి పొడుగు ఉండే పూలు ఉంటాయి కొన్ని, పొడుగు పూలు అంటారు వాటిని, తారమండాల పూలు. అటువంటి పూల వ్యాపారం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సువర్ణ వజ్రాపరణ బాగుంటుంది. కూరగాయలలో దోసకాయలు, టొమాటో, క్యాబేజీ బ్రహ్మాండ పంట ఉంటుంది. బంగాళదుంపలు బాగా పండించవచ్చు మీరు. నల్ల నువ్వులు, కందులు, అలాగే అలసందలు, బొబ్బర్లు బాగా పండించే అవకాశం ఉంది. ఉలవలు బాగా పండించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి పంట లాభం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు. దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాహు కదా, దృష్టి దోషాలు కూడా ఎక్కువ పెడతాడు, ఎఫెక్ట్ పెడతాడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అతి సర్వత్రా వర్ధిత అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనందయోగం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్యాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.